ఈ రోజు మనం ఇక్కడ నేరేడ్మెట్ సిగ్నల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ డెవలప్మెంట్ అయ్యే పనులు ఈ ఏరియాలో ఏమవుతున్నాయో మీకు ఈ రోజు నేను వివరించడానికి ఇంత దూరం వచ్చిన. మన అశోక పిల్లరు ఇక్కడ మనం చూస్తే రాకెట్ మోడల్ ఇలాంటివన్నీ ఇక్కడ నిర్మిస్తున్నారు, చూడొచ్చు మీరు. ఇది కూడా పాతకాలంలో మనకి యుద్ధానికి ఉపయోగించే ఫిరంగి అయితే ఇది ఒకటి పెట్టారు. అక్కడ ఒకటి ఉంది, పక్కన అశోక చక్రం. ఇది కూడా చాలా, ఈ చక్రం కూడా చాలా అట్రాక్షన్గా కనపడుతుంది చౌరస్తాలో. ఇట్లా ఇవన్నీ అయితే ప్రస్తుతానికి ఇక్కడ నిర్మిస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు కొత్తగా డెవలప్మెంట్ అవుతున్నాయి. పక్కన అమరవీరుల స్తూపం, అక్కడ వాటర్ ఫాల్స్ అలాంటివి వచ్చి అక్కడ కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం అమరులైన అమరుల వీరుల స్తూపం. ఇలా ఈ చౌరస్తాలో ఉన్న స్టాచ్లు ఇలాంటివన్నీ మీకు చూపించడం జరుగుతుంది. ఈ డెవలప్మెంట్ పనులు ఈ ఏరియాలో మొత్తం వాటర్ ఫాల్స్ అయ్యే చూడవచ్చు. ఈ వాటర్ ఫాల్స్ ఇక్కడ ఈ పైప్ లైన్లు అయితే పెట్టారు కదా, ఇక్కడ నుంచి పైప్ లైన్ ద్వారా వాటర్ అయితే వస్తాయి అనుకుంటాను నేను. ఇవన్నీ ఇలా లైన్గా పెట్టారు, ఇంకా కన్స్ట్రక్షన్లో అనేది కాలేదు. ముందు చెప్పిన అశోక చక్రం ఇట్లా ఇవన్నీ ఈ ఇటువైపు ఉన్నాయి. ఇటు చూస్తే ఇటు ఆర్కేపురం ఫ్లైఓవర్ దిగి ఇట్లా ఇటు వచ్చే రోడ్ ఇది. ములగిరి మారేడుపల్లి అలా వచ్చే రోడ్ ఇది. ఆ రోడ్డు రైట్ సైడ్ చూస్తే అది మల్కాజ్గిరి పోయే రోడ్డు, అంటే ఈ తెలియని వారి కోసమే. ఇదిగోండి ఇక్కడ ఇది మన వాజ్పేయినగర్ రైల్వే ట్రాక్ దగ్గర ఇక్కడ ఇట్లా పట్టాలు పడ్డప్పుడల్లా ఎంత ట్రాఫిక్ జామ్ అయితే ఉంటుంది, చాలా ఇబ్బంది పడుతుంటారు ఈ ప్రాంతం వాసులు. వాళ్ళ గురించి మన ఆర్వీపీ కన్స్ట్రక్షన్ కోసం ఇక్కడికైతే టెండర్లు అయితే ఇచ్చారు. ఇక్కడ ప్రస్తుతానికి పనులు స్టార్ట్ చేయడానికి త్వరలో చేయబోతున్నారు. ఈ గేటు పడుతూనే ఉంటుంది, పడ్డప్పుడు కనీసం ఒక 20 నిమిషాల దాకా పడుతుంది. ఇప్పుడు కూడా ఇదే ప్రాంతం, ఇదే ఏరియాలో ఇదిగో అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవడానికి షెడ్లు అయితే వేస్తున్నారు, చూడొచ్చు వాటర్ ట్యాంక్ పక్కన. వాళ్ళు ఇది క్లియర్ అవ్వడానికి మన ఈటల రాజేంద్ర గారు మరి రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా ఇక్కడైతే ఓపెన్ అవడం అయితే జరిగింది. ఈ రైల్వే అండర్ పాస్ గురించి అది నేరేడ్మెట్ రైల్వే పోవాల్సింది. ఇక్కడ కనబడేది కొత్తగా ఓపెన్ అయిన రైల్వే స్టేషన్. ఎంఎంటీసీ వస్తున్నాయి ప్రస్తుతానికి ఇక్కడ. ఈ లైన్ ఇలా వస్తే ఇది ఓల్డ్ పిఎస్, ఇక్కడ వరకు జామ్ ఉంటుంది. ఈ సర్కిల్ ఓల్డ్ పిఎస్ అంటారు. వదిలే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో కోర్ట్ అయితే వర్క్ నడుస్తుంది. ఇక్కడ ఏమైనా లోపల పోయే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మరి పోనిస్తారా లేదా అనేది చూద్దాం. కొత్తగా నిర్మించబడుతున్న సివిల్ సర్వీస్ కోర్ట్ ఇక్కడ మన మల్కాజ్గిరి నేరేడ్మెట్కి ఈ మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఈ కోర్టు అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వారికి ఈ ప్రాంతంలో అందరికీ అనుకూలంగా దగ్గరగా ఉండేటట్టు ఏడైతే కోర్టు నిర్మిస్తున్నారు. కోర్టు 14 అంతస్తులు అయితే ఉంటుందంట. అండర్గ్రౌండ్ 2 ఫ్లోర్లు. సివిల్ కోర్టు, మేజిస్ట్రేట్ కోర్టు, క్రిమినల్ కోర్టు, ఫ్యామిలీ కోర్టు ఇలా అన్నీ ఒకే దగ్గర వచ్చేటట్టు డిజైన్ చేస్తున్నారంట. పోక్సో కేసులు ఇలాంటివన్నీ కూడా ఇక్కడైతే అంట. స్పెషల్ కోర్టు, ఫ్యామిలీ కోర్టు అలాంటివన్నీ కూడా ఇక్కడే ఉంటాయంట. అంబేద్కర్ భవనం, నేరేడ్మెట్, మల్కాజ్గిరి, మెడ్చల్. మీరు కాశీ విశ్వనాథ దేవాలయం, ఇక్కడ 3 గుళ్ళు అంటారు. ఈ ఏరియాకి వచ్చారు 3 గుళ్ళు అంటారు. ఇక్కడ ఆ కోర్టు దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రైట్ సైడ్లో 16AK అక్కడ వాసవి బేకరీ నుంచి రైట్ సైడ్ పోతా బస్సు. ఇంతకుముందు దీంట్లో ఉందనుకుంటా కోర్టు, ఇక్కడ నుంచి మార్చి మరి అక్కడ రాచకొండ పిఎస్ దగ్గర పోయింది. అక్కడ నుంచి ఇప్పుడు మళ్ళా ఈసీఎల్ చౌరస్తాలో ఉంటుంది, అక్కడ పెట్టారు. ఇది వినాయక నగర్ చౌరస్తా. ఇది వినాయక నగర్ చౌరస్తా.
విజయ దుర్గా రెస్టారెంట్ అని ఉంది, రెస్టారెంట్ బార్. ఇట్లా సైడ్కి వెళ్తే ఇప్పుడు మనం మినీ ట్యాంక్ బండ్ వస్తుంది. మినీ ట్యాంక్ బండ్ అది కూడా అభివృద్ధి చేశారు. కృపా కాంప్లెక్స్ దాటి వచ్చినాం. ఇది కృపా కాంప్లెక్స్ బస్ స్టాప్ అంటారు, ముందు ఉన్న కృపా కాంప్లెక్స్. ఇక్కడ నుంచి మినీ ట్యాంక్ బండ్ స్టార్ట్, ట్రాన్స్ఫారం దగ్గర నుంచి చూడొచ్చు గోడ కనపడేది. సభ్యులు కూడా రైల్వే స్టేషన్ అని ఉంది కదా, సభ్యులు కూడా రైల్వే. ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఒకసారి ఎలా డెవలప్మెంట్ చేశారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ సాయంత్రం కూడా సండే రోజు మార్కెట్ ఉంటుంది, ఇక్కడ నుంచి అక్కడ వరకు. ఈ ఏరియా మొత్తం సండే మార్కెట్. ఇదంతా సభ్యులు కూడా రైల్వే స్టేషన్ పోయే రోడ్డు. ముందు పోయిన తర్వాత రైట్ తీసుకుంటే నయారా పెట్రోల్ బంక్ కూడా ఇటు మినీ ట్యాంక్ ఇటువైపు. ఈ అమ్మవారి తల్లి మన శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం, విజయ దుర్గా కట్టమైసమ్మ దేవాలయం అయితే ఉంది, చాలా ఫేమస్ ఈ ఏరియాలో. లెఫ్ట్ పోతే మల్కాజ్గిరి, ఈ ఏరియా మల్కాజ్గిరి. సికింద్రాబాదు, తార్నాక, ఎల్బీ నగర్ లెఫ్ట్ తీసుకుంటే ఆనందబాగ్ నుంచి అట్లా పోతాయి. మినీ ట్యాంక్ బండ్కి అయితే వచ్చినాం. లోపల అభివృద్ధి పనులు ఏం జరిగినాయో మొత్తం క్లియర్గా చూద్దాం. అంటే సభ్యులగూడ పార్క్ వారు నిర్మించిన సభ్యులగూడ పార్క్ చాలా డెవలప్. ఇది ఎన్ని రోజులు అయితే ఓపెన్ అయ్యి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. బండ్లు కూడా ఎలా ఉంది లోపలికి. బండ్లు ఇంతకుముందు బండ్లు కొనిచ్చేవారు కాదు, ఆడుకోవడానికి. ఇంతమంది వచ్చారు పార్క్, ఇన్ని బండ్లు ఉన్నాయి. ఇలా చుట్టూ నడవటానికి వాకింగ్ ట్రాక్ అయితే వేశారు. ఇది మొత్తం సాయంత్రం పూట చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం పిల్లలు ఆడుకోవడానికి ఇలా లైట్లతో ఇలా లైట్లు కూడా అమర్చడం జరిగింది. ఇవి ఇంతకుముందు పాత రోజుల్లో ఇవి లేవు, ఈ మధ్య డెవలప్మెంట్ అయిన తర్వాత ఇలాంటివన్నీ చేశారు. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా. అనే ఫ్రీయా పైసలా? డబ్బులేనా? మీరేనా దీనికి? ఎంత తీసుకున్నారు? ఎంత గంట? అంతే 15 నిమిషాలు. అచ్చా, వీడికి కూడా పైసలేనంట, ఫ్రీ కాదు. 50 రూపాయలు 15 నిమిషాలు టైమింగ్ అండి. ఎంతసేపు టైమింగ్ ఎంతసేపు? 50 రూపీస్ అండి. ఇది 40 రౌండ్స్. ఇదైతే సేమ్ 40 రౌండ్స్. టైమింగ్ 8:30 వరకు ఉంటుందా? 3:30 నుంచి 8:30 వరకు 50 రూపీస్ టైమింగ్. అంటే ఒక 5-6 నిమిషాలు. స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఎన్ని రోజులు అవుతుంది ఇది ఓపెన్ అయ్యి? 1.5 year అయింది. ఇది అమ్మవారి టెంపుల్. మనం కింద వైపు నుంచి చూసినాం కదా. ఇప్పుడు అమ్మవారి టెంపుల్ పైకి వచ్చినాక ఇలా కనపడుతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు విజిట్గా ఉండే. అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు. మనం ఏ కోరికలు కోరుకున్నా కానీ తీరుతాయి. ఇవ్వండి ఇలాంటివన్నీ ఇప్పుడు ఈ అభివృద్ధి భాగంలోనే ఇలాంటివన్నీ చేసేవారు. ఇవన్నీ పెట్టడం చెప్పడానికి రన్నింగ్ ఇవన్నీ ఇలాంటివన్నీ ఇవైతే ఉన్నాయి కానీ అక్కడ 2 ఊడిపోయినాయి. ఇదేంటి? ఇది
కూడా మినీ ట్యాంక్ బండ్. ఇది గణేష్ నిమజ్జనంకి బతుకమ్మకి చాలా చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు చాలా మంది వస్తారు ఇక్కడ. ఇక్కడ వచ్చి ఇది ఫుడ్ స్టాల్ అనుకుంటా. ఇది ఏంటిదన్నది? ఇవ్వండి ఇలాంటివన్నీ ఇవ్వండి, ఇలాంటి చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇలాంటివన్నీ. ఇది అంతా డెవలప్మెంట్ లో భాగంగానే వాకింగ్ ట్రాక్. ఇది మొత్తం రౌండ్ ఆఫ్ గా ఇలా ఉంటుంది. చూడండి ఎంతమంది వాకింగ్ చేస్తున్నారు, ఎంతమందికి ఉపయోగపడుతుంది. చుట్టుపక్కల వారికి ఇది చాలా ఉపయోగకరమైన పార్కు. ఇది దీని తరహాలో మన ఆర్కేపురం ఈ చెరువు, ఇప్పుడు మన ఆర్కేపురం చెరువు నుంచి కూడా ఇక్కడ నీళ్ళు వస్తాయి, అక్కడ నుంచి ఆ రూమ్ నుంచి. ఇలా మీకు ఇంతకుముందు చెప్పినప్పుడు గణేష్ నిమజ్జనం ఇలా చేసినప్పుడు అక్కడ ఫస్ట్ లోనే ఉంటది. ఇటువైపు చుట్టూ కనపడలేదు కానీ అటువైపు ఏమైనా ఉంటే తీద్దాం. ఇంకేమన్నా డెవలప్మెంట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1 సంవత్సరం 2 ఇవన్నీ చేయబట్టి 2 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలు అంత ముందు లేదు ఇంత డెవలప్మెంట్ గా. మీరు డైలీ వాకింగ్ వస్తారు ఇక్కడ? నేను పుట్టింది ఇక్కడనే, పెరిగింది ఇక్కడే, మా నాన్న పుట్టింది నేను ఇక్కడనే పుట్టాను. అవునా? మా పిల్లలు ఇక్కడనే పుట్టారు, మా అమ్మ వాళ్ళు. అయితే ఇది ఎంత దూరం ఉంటుంది మామూలుగా నడిచేది? ఈ కాలం వాసుకి అందరికి ఇది బాగా ఉపయోగకరమైన గాలి బాగా ఓల్డ్ ప్లేస్, నేదమిట్టు, ఇక్కడికి వస్తారు వాకింగ్ కి సాయంత్రం. అంటే ఆదివారం అనేది ఎంత రేషన్ ఉందా? మామూలు రోజుల్లో కూడా ఉంటుందా? ఏసి ఎక్కువ ఉంటుంది, మిగతా రోజులు తక్కువ ఉంటుంది. అంతే. మార్నింగ్ ఉంటారు, ఈవినింగ్ ఉంటారు? మార్నింగ్ చాలా ఉంటారు ఎక్కువ. క్లబ్ ఏంది అక్కడ? లాజిన్ క్లబ్ అని అందరూ సీనియర్ సిటిజన్స్. అచ్చా, ఓకే. సీనియర్ సిటిజన్స్ అంతా పొద్దున ఎక్సర్సైజ్, వ్యాయామం చేయడం, అని అట్లా చేయడం. అచ్చా, ఎన్ని గంటలకు ఉంటుంది అది? పొద్దున 6 to 7, 8 అనుకుంటా. 6:30 to 8 వరకు ఉంటుంది. అచ్చా, మార్నింగ్ మనం చెప్పుకున్నట్టు ఈ వాకింగ్ ట్రాక్ చాలా మందికి ఉపయోగపడుతుంది. కొన్ని వేల మంది అయితే వాకింగ్ చేస్తున్నారు మార్నింగ్ నుంచి. ఈవినింగ్ కూడా చాలా మంది వస్తున్నారు. మార్నింగ్ ఈవినింగ్ పొద్దున ఇక్కడ పెద్దవాళ్ళు కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తారు అంటున్నారు 6-7కి. ఇవ్వండి ఇందాక ఈ రేట్ల గురించి అడిగినాం కదా, 50 రూపాయలు 40 రౌండ్స్ ఏమని చెప్పారు. ఇది ఒకటైతే పెట్టారు ఇప్పుడు. ఇలా ఈ విధంగా అభివృద్ధి చెందిన సపిలిగూడ మినీ ట్యాంక్ బండ్. ఇదిగోండి ఆ లైటింగ్, ఎల్ఈడి లైటింగ్. ఇది 8:30 వరకు ఉంటుంది ఈ లైటింగ్తో. ఈ లైటింగ్ గురించి మనం ఎంతమంది చెప్పుకుంది. ఈ పోల్స్ ఉండే కదా, ఈ సపరేట్గా ఉండే అవి. సపిలిగూడ మినీ ట్యాంక్ బండ్ చాలా డెవలప్ అయింది, డెవలప్ చేశారు. ఇంకా అక్కడ లాస్ట్ వరకు పోదాం అనుకున్నాం, వర్షం పడుతుంది బాగా, అప్పటికే తడిచిపోయాను. అందుకని ప్రస్తుతం ఇక్కడ వరకు తీసుకొని ఇంటికి వెళ్తాను. ఇక్కడ ఇది ఒకటి అయితే ఫుడ్ కోర్ట్ అయితే ఒకటి పెట్టారు ఇక్కడ. ఇందిరా మహిళా శక్తి అని చెప్పి మిల్టెడ్ ఫుడ్ కోర్ట్ అనేది పెట్టారు గవర్నమెంట్ త్రూ. ఇది సపిలిగూడ రైల్వే స్టేషన్ పోయే రోడ్డు. ముందు కనపడుతున్న ట్రైన్ చూసారా మీరు? ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర వర్క్ అయితే నడుస్తుంది. దీని వీడియో కూడా మీకు మరొకసారి తీసి పూర్తిగా వివరంగా అయితే చెప్పడం జరుగుతుంది. అండర్ పాస్ వర్క్ అయితే నడుస్తుంది. అది 4 లైన్ అంటున్నారు, దాని గురించి డీటెయిల్స్గా చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ప్రస్తుతానికి చిన్న బిట్ అయితే పెడుతున్నాయి, ఇదైతే చూడొచ్చు మీరు. ఇదిగోండి ఇదే వర్క్. ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ చిన్నగా అయితే తవ్వి ఇవైతే పెట్టడం జరిగింది. ఇది ఇప్పుడు వరకు అయినా డెవలప్మెంట్ పని ఇక్కడ వరకు జరిగింది. ఇటువైపు నుంచి అటువైపు పోవడానికి ఇక్కడైతే అండర్ పాస్ అయితే తవ్వుతున్నారు. ఈ గురించి కూడా మీకు రైల్వే స్టేషన్ ఇక్కడ 3-4 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. రైల్వే స్టేషన్ గురించి కూడా వివరంగా తర్వాత ఒక వీడియోలో అయితే మీకు చెబుతా. ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే తర్వాత వీడియోలో పూర్తిగా వివరంగా అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, అటు కనపడుతున్న పికాక్. ఈ అటువైపు మొత్తం మిలిటరీ ఏరియానే, అందుకని ఇవి ఇటువైపు వచ్చి ఏరుకొని తింటున్నాయి. ఇది ఒక క్లిప్ మీకు బాగుంటుందని చెప్పి ఒక పికాక్ వీడియో తీసి పెడుతున్నాయి. ఇది ఒకటే ఉంది, ఒకటి ఉండవు. ఇక్కడ ఉంటే అటువైపు కూడా చాలా ఉండే లైక్స్